ప్రశాంత్ వర్మ తీసిన హనుమాన్ సినిమా దేశ విదేశాల్లో బాగా ఆడింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఓవర్సీస్ లో $6-7 మిలియన్లను రాబట్టింది. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చినా, టీవీలో వచ్చినా కూడా థియేటర్లలో ఆడేస్తుంది. 100 రోజుల పాటుగా హనుమాన్ సక్సెస్ఫుల్ గా థియేటర్లలో రన్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఓ సినిమా 100 రోజులు ఆడటం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అందుకే హనుమాన్ చిత్ర యూనిట్ 100 రోజుల ఈవెంట్ ను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ, ఓ సినిమా 100 రోజులు ఆడటం చూసి చాలా ఏళ్లయింది. ఓటీటీ ఐబొమ్మ ఉండి కూడా 100 రోజులు ఆడటం అంటే మామూలు విషయం కాదు. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తామని మాటిచ్చా, నెరవేర్చా. సినిమా రిలీజ్ అయిన క్షణం నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు నాకు ప్రశంసలు వస్తూనే ఉన్నాయి. ఇంత అదృష్టం ఇచ్చిన హనుమంతుడు వారు, శ్రీరాముల వారికి ఎప్పటికీ రుణపడి ఉంటా. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ PVCU అని కనిపిస్తే నాకు స్క్రీన్ షాట్ తీసి పంపుతున్నారు. ఇంత ప్రేమను చూపిస్తున్నారు. యూనివర్స్ లో భాగంగా హనుమాన్ మాత్రమే తీశాను. ఒక్క సినిమాకి ఇంత ప్రేమను చూపిస్తున్నారు. సినిమాటిక్ యూనివర్స్ లో 20 ఏళ్లు పని చేయబోతున్నాను. ఈ యూనివర్స్ లో హనుమాన్ పాత్రలన్నీ ఉంటాయి. సముద్రకని గారు విభీషణుడిగా కనిపిస్తారు. తేజ హనుమాన్ మ్యాన్ గా కనిపిస్తాడు. సత్య అతని బర్డ్ కూడా ఉంటుంది. ప్రస్తుతం 4 ప్రాజెక్టులు ఒకేసారి జరుగుతున్నాయి. యూనివర్స్ లో కొత్త ఆర్టిస్టులు కూడా కనిపిస్తారు. చాలా పెద్ద స్టార్లు కూడా నటించబోతున్నారు. బాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్ నుంచి కూడా వస్తారు. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తాను. మీరు వినే రూమర్లన్నీ నిజమే. మీరు పెట్టుకునే అంచనాలకు తగ్గట్టుగానే ఉంటాయి. అన్ని ఎమోషన్స్, ఎలివేషన్స్ ఉంటాయి. మీరు పెట్టే అన్ని కామెంట్లు చూస్తూనే ఉంటాను. అలానే ట్రోలింగ్ చేస్తూ పెట్టే నెగిటివ్ కామెంట్లు కూడా చూస్తున్నాను.